సో గైస్ ఇప్పుడే ఇచ్చి పడేసే గోత్రం ఇరగదీసే నక్షత్రం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూసి రావడం జరిగింది. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇట్స్ ఫ్లాట్ ఫస్ట్ హాఫ్ అండ్ ఫాలోడ్ బై వెరీ గుడ్ డీసెంట్ సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్లో కొన్ని ఎలివేషన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి అండ్ స్టోరీ కూడా కొంచెం సెకండ్ హాఫ్లో ట్విస్ట్ అండ్ టర్న్స్తో ఉంటుంది కాబట్టి ఓకే, సెకండ్ హాఫ్ ఇస్ ఫార్ బెటర్ దాన్ ఫస్ట్ హాఫ్. అండ్ major reason to watch this movie is Power Star Pawan Kalyan. So he on the screen he was lit actually. So prati second we can enjoy him. I mean his fans will be on fire for this movie. So ఈ మూవీ పర్టికులర్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే పిచ్చ పండగ. ఈవెన్ ఓజీతో కంపేర్ చేసినా కూడా ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ స్పేస్ కానీ అండ్ ఆయన డైలాగ్స్ కానీ అండ్ ఆల్సో ఆయన డాన్స్ గాని, ఆయన స్వాగ్ గాని, ఆయన లుక్స్ గాని చాలా బాగుంటాయి యాక్చువల్‌గా. దిస్ మూవీ ఆఫర్స్ యూ ఎ లాట్ ఫర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు సినిమాని. అండ్ న్యూట్రల్ ఆడియన్స్ ఆల్సో విల్ ఎంజాయ్ బట్ హ్యావ్ టు బేర్ ద ఫస్ట్ హాఫ్. ఎందుకంటే చాలా స్లో ఉంటుంది ఫస్ట్ హాఫ్‌లో. సెకండ్ హాఫ్‌లో శ్రీలీల వచ్చాక చాలా బాగా టర్న్ అవుతుంది స్టోరీ. అక్కడి నుంచి కొంచెం పేస్ ఉంటుంది బాగా. మంచి డాన్స్ మూమెంట్స్ వచ్చే పాటలు ఉంటాయి అండ్ ఆల్సో తొలి ప్రేమ సాంగ్‌ని చాలా బాగా వాడుకున్నారు. టు బీ టు గో గివ్ ఇట్ ఏ స్పాయిలర్ బట్ తొలి ప్రేమలో ఈ మనసే పాటను చాలా బాగా వాడుకున్నారు అనిపించింది. అండ్ ఆల్సో కొన్ని సీక్వెన్సెస్లో కుర్చీ మడతపెట్టి సాంగ్ను కూడా వాడుకున్నారు, ఇట్స్ జస్ట్ గుడ్. అండ్ ఆ తదాస్తు కాంట్రవర్సీ కూడా కొంచెం అక్కడికి ఎండ్ అయిపోతుంది. సో దట్ ఈస్ ఆల్సో ఫైన్. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఈజ్ యాజ్ యూజువల్ గుడ్ అండ్ శ్రీలీల ఈజ్ యాజ్ గుడ్ యాజ్ వెల్ యాజ్ పవన్ కళ్యాణ్ గారు బికాస్ తనకున్న సెకండ్ హాఫ్ క్యారెక్టర్ చాలా బాగా పోర్ట్రే చేసింది అండ్ ఎమోషన్స్ అండ్ ఆల్ వర్క్డ్ అవుట్ వెల్. రాశి ఖన్నా హాస్ వెరీ లిమిటెడ్ క్యారెక్టర్ అండ్ ఆమె క్యారెక్టర్ కూడా చాలా అబ్రప్ట్గా ఎండ్ చేస్తారు. రాశి ఖన్నా అండ్ రావు రమేష్ గారి క్యారెక్టర్స్. రావు రమేష్ గారి క్యారెక్టర్ కొంచెం జస్టిఫికేషన్ ఉండాల్సింది బట్ దట్ వాజ్ ఆల్సో మిస్డ్ ఓవర్ దర్. అండ్ డిఎస్పి సాంగ్స్ ఆర్ వెరీ గుడ్ బట్ లేచి లేచి ఎంజాయ్ చేసేంత ఇదిగా లేవు. బట్ వన్ సాంగ్ దేక్లెంగే సాలా ఈస్ వెరీ గుడ్ ఆన్ స్క్రీన్ అండ్ శ్రీలీల అండ్ పవన్ కళ్యాణ్ గారి డాన్స్ అయితే వెరీ గుడ్. అండ్ క్లైమాక్స్లో దర్ వాజ్ అ ట్విస్ట్ అండ్ ఆల్. సో దట్ ఆల్సో ఐ మీన్ ప్రీ క్లైమాక్స్లో సో దట్ ఆల్సో వర్క్డ్ వెల్. అండ్ క్లైమాక్స్ ఇస్ నాట్ దాట్ గుడ్. హరిశంకర్ గారు ఏదో చెప్పేశారు బట్ యా ఇట్ వాజ్ ఓకేష్ క్లైమాక్స్. అండ్ బీజిఎం బై తమన్ ఈజ్ ఆల్సో డీసెంట్. కొన్ని చోట్ల ఓవర్ ద టాప్ అండ్ లౌడ్ అనిపించింది కానీ యా ఇట్స్ డీసెంట్. అండ్ హరీష్ శంకర్ డిడ్ వెల్ విత్ హిస్ direction. So yeah, that's what my review is about to Ustad Bhagat Singh. Do watch my channel for more such reviews and content. Signing off.